హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్ట్రైట్ డ్రైవ్ క్రికెట్ ఛానల్. ఇంకొక 2 డేస్లో మనకి 2025 క్లోజ్ అవబోతుంది. సో ఈ 2025లో క్రికెట్లో జరిగిన ఐకానిక్ మూమెంట్స్ని ఒకసారి మళ్ళీ మనం రీకాల్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ 2025 ఇయర్లో ఇండియన్ క్రికెట్ కానీ క్రికెట్ ఫ్యాన్స్ కానీ చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశారు. ఎందుకంటే ఈ ఇయర్లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాము, ఏషియా కప్ గెలిచాము, ఆర్సీబీ ఫస్ట్ టైం 18 yearsలో ఫస్ట్ టైం కప్ గెలిచింది. నెక్స్ట్ ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ చరిత్రలో ఈ 2025 ఎప్పటికీ నిలిచిపోద్ది. వాళ్ళు వరల్డ్ కప్ గెలిచారు. సో ఇవన్నీ గుడ్ మెమరీస్ అయితే ఒక పక్క సాడ్ మూమెంట్స్ ఏంటంటే మన వెటరన్ ప్లేయర్స్ రోహిత్ అండ్ కోహ్లీ ఇద్దరు కూడా టెస్ట్లోంచి రిటైర్ అయిపోవడం, సౌత్ ఆఫ్రికాతో 3-0తో టెస్ట్ సిరీస్ కోల్పోవడం, ఇలా చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి మనకి 2025 ఇయర్లో. ఇవన్నీ మరొకసారి రీకాల్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఇయర్ స్టార్టింగ్లోనే జనవరిలో బీజీటీలో భాగంగా 5th టెస్ట్ జరిగింది. అట్లీస్ట్ ఈ మ్యాచ్ అయినా గెలిస్తే బీజీటీని 2-2తో డ్రా చేసుకుందాం అనుకున్నాం. బట్ అట్లా జరగలేదు, చాలా ఘోరంగా ఓడిపోయారు మన వాళ్ళు. సో అలా ఈ ఇయర్ స్టార్టింగ్లోనే మనం బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓడిపోయాం. సో దానివల్ల ఇండియన్ క్రికెట్ అనేది కొంచెం లోకి వెళ్ళింది. బట్ తర్వాత ఇమీడియట్గా ఫిబ్రవరిలో మనం ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాం. దగ్గరగా మనకి 8 years నుంచి జరగలేదు. 2017లో అయ్యింది, అప్పుడు మనం రన్నర్స్. సో మళ్ళీ 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది పాకిస్తాన్లో. బట్ మన మ్యాచెస్ అన్నీ కూడా దుబాయ్లో జరిగాయి. ఈ టోర్నమెంట్లో ఇండియా అన్బీటెన్గా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం జరిగింది. సో ఫైనల్లో రోహిత్ శర్మ ఆడిన నాకు అందరికీ గుర్తుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే రోహిత్ శర్మకి యాజ్ ఏ కెప్టెన్గా ఇదే లాస్ట్ మ్యాచ్. ఎలా అయితే ఈ 2025 ఇయర్లో కూడా ఇండియాకి ఒక ఐసీసీ ట్రోఫీ రావడం జరిగింది. నెక్స్ట్ ఐపీఎల్ 18th సీజను. సో ఈ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఇది 18th సీజన్ కాబట్టి కోహ్లీ 18 కాబట్టి కంపల్సరీ ఈసారి ఆర్సీబీ విన్ అవుతుంది అన్నారు. అనుకున్నట్టుగానే ఆర్సీబీ 18 yearsలో ఫస్ట్ టైం ఐపీఎల్ ట్రోఫీని గెలవడం జరిగింది. సో ఆ రోజు విరాట్ కోహ్లీ చూపించిన ఎమోషన్స్, అతను పెట్టుకున్న కన్నీళ్లు చూస్తే మనకు అర్థమవుతుంది అతడు ఇన్నాళ్ళుగా ఎంత కష్టపడ్డాడు అనేది ఆర్సీబీకి కప్పు తేయడానికి. బట్ ఫైనల్గా అయితే ఈ ఇయర్లో ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ అయితే గెలవడం జరిగింది. ఇదే ఐపీఎల్ జరుగుతున్నప్పుడే కొన్ని రూమర్స్ బయటకు వచ్చాయి, రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా టెస్టులకి రిటైర్మెంట్ ఇస్తున్నట్టు. అనుకున్నట్టుగానే 1 week గ్యాప్లో ఇద్దరు టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. వీళ్ళిద్దరూ అప్పుడే రిటైర్మెంట్ ఇచ్చేస్తారని టెస్టులకి ఎవరు అనుకుని ఉండరు. బీసీసీఐ ఫోర్స్ చేసిందా లేకపోతే వీళ్ళ ఓన్ డిసిషన్తో రిటైర్మెంట్ అయ్యారనేది ఎవరికి తెలియదు. సో నెక్స్ట్ జూన్లో 5 టెస్టుల సిరీస్ ఆడడానికి మనం ఇంగ్లాండ్ వెళ్ళడం జరిగింది. మన ఇద్దరు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ రోహిత్ శర్మ అండ్ కోహ్లీ ఇద్దరు లేకపోవడం వల్ల ఒక ఇన్ఎక్స్పీరియన్స్డ్ టీము అండ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్ శుభ్మన్ గిల్తో మనం ఈ సిరీస్ ఆడడం జరిగింది. సో ఎవరు అంత ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ లేరు కాబట్టి ఈ సిరీస్ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. బట్ మన యంగ్ ప్లేయర్స్ ఆ ఎక్స్పెక్టేషన్స్ మించి ఆడారు ఆ సిరీస్లో. సో మీరు ప్రతి మ్యాచ్ కూడా 5th day వరకు వెళ్ళిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ప్రతి మ్యాచ్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఎంత టెన్షన్గా జరిగిందనేది. ఎక్స్పెషల్లీ 3rd and 5th మ్యాచ్ మీరు చూస్తే 3rd మ్యాచ్లో మనం ఓడిపోయినా కానీ లాస్ట్లో రవీంద్ర జడేజా అండ్ మహమ్మద్ సిరాజ్ ఆ ఇచ్చిన ఫైట్ ఎవరో మర్చిపోరు. అలానే 5th టెస్ట్లో అయితే మనకి హోప్సే లేవు. ఎందుకంటే అప్పటికే హ్యారీ బ్రూక్ మంచి ఫామ్లో ఉన్నాడు. 40 runs 45 runs చేయాలి, 5 wickets చేతిలో ఉన్నాయి. అలాంటి టైంలో హ్యారీ బ్రూక్ వికెట్ పడిన తర్వాత లాస్ట్ డేలో 34 runs చేయాలి, 4 wickets ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్ నుంచి మనం ఆ టెస్ట్ మ్యాచ్ గెలిచి సిరీస్ని 2-2తో డ్రా చేసుకున్నామంటే దాంట్లో అర్థమవుతుంది టెస్ట్ క్రికెట్లో ఉన్న బ్యూటీ ఏందో. సో ఈ సిరీస్ అనేది టెస్ట్ క్రికెట్లో బ్యూటీని మరింత పెంచింది. సో ఈ సిరీస్ కూడా మన ఇండియన్ క్రికెట్లో ఎప్పటికీ అలా నిలిచిపోద్ది. నెక్స్ట్ సెప్టెంబర్లో ఏషియా కప్ జరిగింది దుబాయ్లో. ఈ టోర్నమెంట్లో కూడా మనం అన్బీటన్గా ఫైనల్ గెలిచాము. సో ఫైనల్లో పాకిస్తాన్ మీద తిలక్ వర్మ అన్న ఇన్నింగ్స్ ఎవరూ మర్చిపోయినారు ఇప్పటికీ. లాస్ట్ ఓవర్లో 10 runs చేయాలంటే హరీష్ రావు బౌలింగ్లో 6 కొడతాడు కదా. సో ఆ షాట్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఐకానిక్ షాట్ ఈ ఇయర్లో. ఈ టోర్నీలోనే మనం ట్రోఫీ గెలిచినా కానీ ఏషియా కప్ ట్రోఫీ లేకుండానే మన వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో ఇండియన్ ఉమెన్స్ వరల్డ్ కప్ జరిగింది ఇండియాలో. ఈ టోర్నమెంట్కి ముందు మన టీం మీద బాగానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఒక పక్క భయం కూడా ఉంది, ఎందుకంటే ఆస్ట్రేలియా ఉండగా మనం గెలవలేమని. బట్ స్టార్టింగ్లో 2 matches గెలిచినా కానీ శ్రీలంక అండ్ పాకిస్తాన్ మీద, తర్వాత వరుసగా 3 matches ఓడిపోయాం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా మీద. దాంతో ఏమైందంటే ఒక్కసారిగా మన ఆశలు పోయాయి అనుకున్నాం. తర్వాత న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్ నాకౌట్ మ్యాచ్ కింద అయిపోయింది. ఎందుకంటే ఆ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు సెమీఫైనల్కి. సో న్యూజిలాండ్తో ఎలా అయితే ఆ మ్యాచ్లో మనం గెలిచాము, మన ఇద్దరు ఓపెనర్స్ ప్రతి మందన్ అండ్ ప్రతిగా రావాలి, వాళ్ళిద్దరిని చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆ రోజు సెంచరీలు చేయడం వల్ల మనం ఆ మ్యాచ్లో గెలవడం జరిగింది. సో దాంతో మనం సెమీఫైనల్కి వెళ్ళాం. సెమీఫైనల్లో మన ప్రత్యర్థి ఆస్ట్రేలియా.
అలాంటి టీంని ఓడించడం అంటే చాలా కష్టం సెమీఫైనల్లో. బట్ ఆల్రెడీ మనం ఒకసారి ఓడించాం 2017లో ఇదే వరల్డ్ కప్లో ఆస్ట్రేలియన్ సెమీఫైనల్లో ఓడించడం జరిగింది. సో దానివల్ల చిన్న హోప్ ఉంది ఎక్కడో గెలుస్తారని. ఫస్ట్ ఆ మ్యాచ్ చూస్తే వాళ్ళే గెలుస్తారేమనుకున్నాం, ఎందుకంటే ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసిన విధానం చూస్తే ఒక దశలో 400 పైగా రన్స్ చేస్తుంది అనుకున్నాం. బట్ లాస్ట్లో వికెట్లు పడిపోవడంతో 338కే కంట్రోల్ చేశాము. అయినా కానీ సెమీఫైనల్లో అది పెద్ద స్కోరే, అది కూడా ఉమెన్స్కి. దాంతోపాటు మనం ఫస్ట్లోనే మన ఇద్దరు ఓపెనర్లు కోల్పోవడం జరిగింది. అక్కడ కెప్టెన్ హర్మన్ అండ్ జమియా మధ్య వచ్చిన 160 రన్ పార్ట్నర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఆ మ్యాచ్ గెలవడంలో. అలానే జెమిమియా చేసిన ఆ 127 రన్స్ నాకు ఆస్ట్రేలియా మీద వన్ ఆఫ్ ది బెస్ట్ నాక్ ఇన్ ఇండియన్స్ ఉమెన్స్ క్రికెట్ హిస్టరీ. ఎప్పటికీ ఉండిపోద్ది ఆ నాకు క్రికెట్ చరిత్రలో. ఎందుకంటే అంత ప్రెజర్ సిచ్యువేషన్లో ఆ నాకు ఇంపాసిబుల్ థింగ్ అది యాక్చువల్లీ, బట్ దాన్ని పాసిబుల్ చేసింది. సో దాంతో మనం ఫైనల్కి వెళ్ళాం. ఫైనల్లో మనకి సౌత్ ఆఫ్రికాకి. బట్ అది కూడా అంత ఈజీగా ఏం జరగలేదు, లాస్ట్ వరకు జరిగింది. 2011 వరల్డ్ కప్లో ధోని ఎట్లయితే ఫినిషింగ్ చేశాడు కెప్టెన్గా, ఈ వరల్డ్ కప్లో కూడా లాస్ట్లో హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ ఆ క్యాచ్ పట్టింది కదా. సో ఆ క్యాచ్తో పాటు ఫస్ట్ టైం ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ హిస్టరీలో, ఇన్నాళ్ళ చరిత్ర ఉన్న ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ హిస్టరీకి ఫస్ట్ టైం వరల్డ్ కప్ తెచ్చిపెట్టింది. ఎందుకంటే ఇండియన్ ఉమెన్స్ వరల్డ్ కప్ గెలవడం అనేది చాలామంది కళ. దీనికి చాలామంది కష్టపడ్డారు. జులన్ గోస్వామి కానీ, మితాలి రాజు, అంజుమ్ చోప్రా. సో వీళ్ళు చాలామంది ట్రై చేశారు. బట్ ఎప్పుడు ఆ లాస్ట్ వరకు వచ్చేవారు, ఫైనల్కి వచ్చేవారు, కానీ మనం దాన్ని క్రాస్ చేసేవాళ్ళం కాదు. బట్ ఫైనల్గా వాళ్ళందరి కష్టం అనేది ఈ 2025లో మనం వరల్డ్ కప్ గెలవడం జరిగింది. సో అందుకని ఈ 2025 ఇయర్ అనేది ఇండియన్ ఉమెన్ క్రికెట్ హిస్టరీలో గోల్డెన్ ఇయర్గా ఉండిపోద్ది. నెక్స్ట్ నవంబర్లో ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య 3 టెస్టుల సిరీస్ జరిగింది మన ఇండియాలోనే. ఎవరు ఊహించుండ్రేమో ఈ సిరీస్లో 3 మ్యాచ్లు వరుసగా ఓడిపోతాం. 1 year బ్యాకే న్యూజిలాండ్తో 3-0తో సిరీస్ ఓడిపోయాము. సేమ్ ఇప్పుడు మళ్ళీ అట్లానే దగ్గరగా 20 ఏళ్ల చరిత్ర రికార్డు బద్దలైంది ఈ సిరీస్ మనం ఓడిపోవడం వల్ల. సౌత్ ఆఫ్రికా 3-0తో గెలిచింది ఫస్ట్ టైము. ఈ 2025లో స్టార్టింగ్లో బీజీటీ ఓడిపోతే లాస్ట్లో ఈ సౌత్ ఆఫ్రికాతో ఈ సిరీస్ ఓడిపోవడం జరిగింది. ఇంకా ఈ ఇయర్ లాస్ట్లో మనం సౌత్ ఆఫ్రికాతో 3 వన్డేల సిరీస్ ఆడాము. దాంట్లో రికార్డ్స్ ఏమీ లేవు కానీ, బట్ కోహ్లీ వరుసగా 2 సెంచరీలు చేయడం వల్ల, అట్లనే రోహిత్ శర్మ కూడా 2 హాఫ్ సెంచరీలు చేయడం వల్ల ఫర్ ది ఫస్ట్ టైం ఐసీసీ ఓడీ ర్యాంకింగ్స్లో నెంబర్ 1లో నిలిచాడు రోహిత్ శర్మ. అలానే నెంబర్ 2లో కోహ్లీ. ఇట్లా ఎప్పుడు జరగలేదంట ఒక ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్ ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉండడం అనేది. అది కూడా ఈ ఇయర్లోనే జరిగింది. సో ఇవన్నీ ఈ 2025లో ఇండియన్ క్రికెట్లో జరిగిన అద్భుతాలు. ఇండియన్ క్రికెట్లోనే కాదు, మనకి సౌత్ ఆఫ్రికా క్రికెట్. సో మనకి జూన్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ జరిగింది కదా ఫైనల్లో. సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్లో జరిగింది లార్డ్స్లో. సౌత్ ఆఫ్రికా మీద ఏమీ అంత హోప్స్ ఏమీ లేవు, ఎందుకంటే వాళ్ళకి నాకౌట్ గండం ఉంది. అలానే వాళ్ళని చౌకర్స్ అని పిలుస్తాం కదా. బట్ ఊహించిన విధంగా వాళ్ళు ఈ WTC ఫైనల్లో ఆస్ట్రేలియా మీద గెలవడం జరిగింది. సో సౌత్ ఆఫ్రికా 27 years తర్వాత ఒక ఐసీసీ ట్రోఫీని గెలుచుకుందంట. వాళ్ళకు కూడా ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ లానే వెలిగిపోయింది ఈ ఐసీసీ ట్రోఫీ అనేది. ఫైనల్లీ 2025లో ఎట్లయితే వాళ్ళు కూడా ఈ ఐసీసీ ట్రోఫీని గెలవడం జరిగింది. ఇంకా రీసెంట్గా నిన్న జరిగిన బాక్సింగ్ డే టెస్ట్లో అయితే ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మీద గెలిచింది. అది కూడా ఒక రికార్డే, ఎందుకంటే ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాలో గెలిచి అప్పటికి 15 సంవత్సరాలు అయిపోయింది. సో 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ టెస్ట్ మ్యాచ్లో గెలవడం వల్ల ఆ రికార్డు బ్రేక్ అయ్యింది. సో ఇవి ఈ 2025లో జరిగిన మేజర్గా గుర్తుండిపోయే మూమెంట్స్. ఒకసారి ఇవన్నీ చూస్తే ముఖ్యంగా రోహిత్ శర్మ అండ్ కోహ్లీ ఇద్దరికి కూడా ఈ 2025 ఇయర్ అనేది చాలా అనీవెన్గా ఉంది. ఎందుకంటే ఇయర్ స్టార్టింగ్లో బీజీటీ ఓడిపోవడం, వాళ్ళకి ఆ సిరీస్లో లాస్ట్ మ్యాచ్ ఆడడం, మళ్ళీ అగైన్ ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్ళడం, కోహ్లీ ఆర్సీబీ కప్ గెలవడము, నెక్స్ట్ టెస్ట్లకి రిటైర్మెంట్ ఇవ్వడం, ఐసీసీ ర్యాంకింగ్స్లో ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉండడం. సో చూడండి, అన్ని అప్స్ అండ్ డౌన్స్, చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఫైనల్గా ఈ 2025 ఇయర్ గురించి చెప్పాలంటే క్రికెట్లో వన్ ఆఫ్ ది గోల్డెన్ ఇయర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పటి వరకు అందని ద్రాక్షలా ఉన్న ట్రోఫీలు ఎవరైతే రాలేని వాళ్ళు ఉన్నారో అందరికీ ఇయర్లో ట్రోఫీలు అందించింది. ఆర్సీబీ కప్ కానీ, ఇండియన్ ఉమెన్స్ కప్ కానీ, సౌత్ ఆఫ్రికాకి ఐసీసీ ట్రోఫీ కానీ, చూడండి అందరికీ ఆ ట్రోఫీ ఏదైతే ఉందో ఆ ట్రోఫీ డ్రీమ్ని తీర్చిన ఇయర్ ఇది. సో అందరికీ గుర్తుండిపోద్ది. సో ఫైనల్గా ఈ 2025 ఇయర్లో నా బెస్ట్ మూమెంట్ ఏంటంటే ఇండియన్ ఉమెన్స్ వరల్డ్ కప్ గెలవడమే. నేను చాలా ఎమోషనల్ అయ్యా, ఎందుకంటే దగ్గర నేను 20 years నుంచి ఫాలో అవుతున్నాను. ఫైనల్ వరకు వస్తారు, బట్ కప్ గెలవలేకపోతున్నారు. సో ఫైనల్లీ ఆ రోజు కప్ గెలిచారు కాబట్టి నిజంగా ఆ కళ నెరవేరింది కాబట్టి నాకు కూడా యాజ్ ఏ క్రికెట్ ఫ్యాన్గా ఎమోషనల్ అయ్యా. సో అందుకు ఆ మూమెంట్ అనేది నాకు బెస్ట్ మూమెంట్ ఇయర్లో. వర్స్ట్ మూమెంట్ వచ్చేసి రోహిత్ శర్మ అండ్ కోహ్లీ ఇద్దరు టెస్ట్లోంచి రిటైర్ అయిపోవడం అనేది నాకు వరస్ట్ మూమెంట్ ఇయర్లో. ఎందుకంటే నేను ఇప్పుడే రిటైర్మెంట్ అవుతారని అనుకోలేదు టెస్ట్లో అయితేని.
సో నాలానే మీకు కూడా బెస్ట్ అండ్ వర్స్ట్ మూమెంట్ ఏమనిపించాయో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. అలానే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.